అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా పర్ణశాలలో మొదటిసారిగా ఈరోజు భోజనాలు చేస్తున్నామండి. గృహప్రవేశం ఇప్పుడే అయ్యారు కదా! ఇప్పుడు కాకపోతే ముందు చేస్తారా భోజనాలు అని ఎవరన్నా అనుకోవచ్చు. లేదండి, పర్ణశాలకి రూఫ్ వేసిన వెంటనే పాలు పొంగించాం. దానికి ఒక కారణం ఉందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు. మా పర్ణశాల కట్టేటప్పుడు ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా మేమే భోజనాలు పెట్టాలి అని ముందే మేము డిసైడ్ అయ్యామన్నమాట అండి. అంటే ఇది ఒక గ్రామంలో కూడా ఉండటంతో భోజనాలు అఫ్కోర్స్ వాళ్ళు తెచ్చుకుంటారు వర్క్ చేసేవాళ్ళు. అయినా సరే ఒకళ్ళిద్దరు తెచ్చుకోపోయినా మళ్ళీ మనకి బాధగా ఉంటుంది అని మేము ముందే చెప్పామన్నమాట. అందరికీ భోజనాలు మేమే పెడతాము అని. తాపీ పని, కరెంటు పని, టైల్స్ వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, సీలింగ్ వాళ్ళు, ఇంకా ఒక్కటేంటండి, ఇసక మోయటానికి వచ్చిన బంటా కూలీలకి, ఇంకుడు గుంటలు తవ్వే కూలీలకి, అంటే వంటా వోళ్ళొస్తారు కదండీ! వాళ్ళు ఒక్కరోజు వస్తారనమాట పనున్నప్పుడే. ఆళ్ళు, వీళ్ళు అని లేదండి. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 నెలల పాటు మేమే భోజనాలు పెట్టామండి. అంటే ఈ పర్ణశాల కట్టుకోవటం అనేది నాకు ఆనందించే విషయం ఒకటైతే, వీరందరికీ భోజనం పెట్టే అవకాశం భగవంతుడిచ్చాడు చూడండి. అది మాత్రం మానసికంగా చాలా ఆనందాన్నిచ్చిన అంశం అండి. 3 నెలల పాటు అప్రతిహతంగా వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఒక్కొక్క రోజు ఎక్కువ మంది 8 మంది, 10 మంది అట్లా కూడా పనిచేసేవాళ్ళు. ఓవరాల్‌గా ప్రతిరోజు కూడాని 6గురికి, 7గురికి తగ్గకుండా భోజనాలు పెట్టామండి. అది మానసికంగా చాలా ఆనందంగా అనిపిస్తది. అంటే ఆ భోజనాలు పెట్టాలి ననంటే రూఫ్ వేసిన తర్వాత పాలు పొంగించిన తర్వాత పెడితేనే మీకు మీ ఇంట్లో భోజనం పెట్టిన ఫలం ఉంటుందమ్మా, ఆ ఫలితం ఉంటుంది అని గురువుగారు చెప్పటంతో ఆ విధంగా చేశామనమాట అండి. ఇక పనులన్నీ పూర్తి అయిన తర్వాత మంచి రోజు చూసుకొని గణపతి స్వామిని ఎదర ప్రతిష్ఠించాలండి. గణపతి స్వామిని పెట్టే రోజనమాట ఈరోజు. దానికి హ్మ్. పెద్ద ఫంక్షన్‌గా పెట్టటానికి మేము డిసైడ్ అవ్వలేదండి. ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అందువల్ల బంధువులనైతే అందరిని పిలిచాము. ఎవరిని కంపెల్ చేయలేదు. గట్టిగా కంపల్సరీ మీరు రావాలి అట్లా అని ఏం లేదు. అలా అనమాట. ఆడపిల్లలు, ఆడపడుచులు వాళ్ళు మాత్రం వీలైన వాళ్ళందరూ వచ్చారనమాట అండి. గణపతి స్వామి విగ్రహం తీసుకున్నాను కదండీ! అదేమో గోడలో బయట వాస్తుకి తీసుకున్నాం కదా! అది ఈరోజు సాయంత్రం పెట్టమన్నారనమాట అండి టైము. అందుకనే ఈరోజు సాయంత్రం ఈ పూజ చేయించుకున్న గణపతి అక్కడికి వెళ్తాడనమాట అండి. ఇక మధ్యాహ్నం భోజనాలైతే ఆర్డర్ ఇచ్చే తెప్పించేసేసామండి. ఈరోజు పులిహోర, క్షీరాన్నం, బెండకాయ పకోడీ ఫ్రయ్యి, టమాటా పప్పు, పెన్నాడ వంకాయలతో కర్రీ. అంటే మసాలా కర్రీ చేస్తారు. ఇక్కడ ఫేమస్ అండి పెన్నాడయే కదా! పెన్నాడ వంకాయలు ఫేమస్ అనమాట. వంకాయల కర్రీ, బంగాళాదుంప కర్రీ, 2 కర్రీసు. బీరకాయ పచ్చడి, సాంబారు, ఇవన్నీ నార్మలే కదండీ! ఇక కర్డ్, ఫ్రైస్ ఇవన్నీ మామూలే కదండీ! అవన్నమాట భోజనాలకి. సూపర్‌గా ఉన్నాయండి భోజనాలైతే. చాలా రుచిగా ఉన్నాయన్నమాట. మేము ఈ 3 నెలలు వర్కర్స్‌కి ఎక్కడైతే భోజనం తెచ్చిపెట్టామో అదే భోజనం అనమాట అండి. ఏ హోటల్ నుంచైతే తెచ్చామో, అంటే వర్కర్స్‌కని చెప్పి ఏదో నార్మల్ భోజనాలు మేము ఎప్పుడు పెట్టలేదండి. మంచి హోటల్ నుంచి చక్కగా ఆర్డర్ ఇచ్చే చేయించేవారు. మా వారికి చాలా ఇష్టం అనమాట అండి. ఒక్కొక్కళ్ళైతే ఎన్వి అడిగితే వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి మళ్ళీ ఎన్వి మీల్స్ కూడా తెచ్చేవాళ్ళు. ప్రతిరోజు అడిగేవారండి. అక్కడున్న వర్కర్స్ ఎంతమంది 6గురు పనిచేస్తున్నా, 7గురు పనిచేస్తున్నా, మీరేంటి వెజ్జా? నాన్ వెజ్జా? అని అడిగి ఆహ్, ఫుడ్డే తెచ్చిపెట్టేవారనమాట అండి. నాకు ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించే అంశాలండి. మీతో షేర్ చేసుకుంటే మరింత ఆనందంగా అనిపిస్తుంది. అందరం కబుర్లాడుకుంటూ ఈరోజు స్వామి ప్రసాదంగా భోజనాలు చేస్తూ ఉన్నామనమాట అండి. భోజనాలు అయిన తర్వాత మా సాయికి జాబ్ వచ్చిందండి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ఈ రోజున. అలానే మా తోటికోడలు వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇస్తున్నామండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధిరస్తు సుఖంగా సంతోషంగా ఉండి అంతా విజయవస్తు మంచి భవిష్యత్తు ఉండాలి. చక్కగా సక్సెస్ బాగా స్థిరపడాలి నాన్న. ఓకే.
మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళ అంకుల్కి వీడు రైట్ హ్యాండ్ ప్రేమ లేదు, ఇదే ఫస్ట్ అనమాట వాడు వెళ్ళటం. కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. అయ్యో సాయి చాలా బాగుంటుంది. అప్పుడు పంపించాం హైదరాబాద్. ఈ అక్క ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. ఇది ఎంత ఉండేది రీఎంబర్స్మెంట్ టికెట్ అడిగి తీసేసుకునేది. అక్కడ దగ్గరే ఉండేది, ఏదున్నా ఫోన్ చేయి. మాకు దగ్గర ఉండేది, నంబర్ ఉంది. నేర్చుకో వర్క్ అంతా కంప్లీట్ మంచిగా చెప్పాలి. కాల్ చేస్తే ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి అంతే. ఏం కదా మంచిగా ఉంటుంది అంతా. అంతా సైలెంట్ అయిపోయింది ఏంటా, లోపలికి వచ్చేసారు చూడండి. వీళ్ళంతా వరుసగా పరుపులు వేసేసి అందరూ పడుకుని పోయారు. ఏంటి ఇది, వరుసగా అందరూ పడుకుని పోయారు. మేము అలా వెళ్ళి ఇలా ఫోటోలు దిగి వచ్చేలోపు వీళ్ళంతా పడకలేసారు. పర్ణశాలని డార్మెటరీ చేస్తారు కదా, విడుదలలాగా. 1 2 3 4 5 6 7 8 9 10 ఆహా సరిపోయారు. సూపర్, పడుకోండి అబ్బా పడుకోండి. ఇంకో 2 పరుపులు పడతాయి. పండుగ చేసుకోండి, పడుకోండి అమ్మ పడుకోండి. తర్వాత మార్చుకుంటారా? సరే పడుకోండి పడుకోండి, రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. రెస్ట్ తీసుకోండి అమ్మ, రెస్ట్ తీసుకోండి. మా మరిది గారు మా తోటికోళ్ళు బయలుదేరుతున్నారు. స్కూల్ తను కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఉండుంటే బాగుండేది. మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోవాలంట. మా తోటికోళ్ళు టీచర్ అండి, గవర్నమెంట్ టీచరు. అందువల్ల తను కంపల్సరీ వెళ్ళిపోతుంది. ఉండు ఏ పేరు రాసుకుంది, లేకపోతే అది తీసేసుకునేది. నీ శారీకి మ్యాచింగ్ శారదా? అవును, అన్నాయమ్మ ఆనవాయితీ పోగొట్టుకోడు కదా. మా మరిది గారి వాళ్ళు మా అత్తగారిని అన్నాయమ్మ అనేవాళ్ళు అనమాట. నాది కాఫీ. అవునా, ఓ బిగ్ షాప్. నువ్వు మాతో రావట్లేదు మళ్ళీ లెక్క నాదమ్మా కాఫీ తాగు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు ఇప్పుడు? కాదు ఎలా వెళ్తారు రాంబాబు? చిన్నకారు స్టార్ట్ అవుతుంది. ఇరిగింది పోయేనా? అదే చెప్పాను. కూర్చోలేదు అందులోకి. అదే ఒక బిగ్ షాప్ వెళ్ళిపోతుంది లెక్కలో నుంచి. ఇది చూడరా, రెయిన్ వాటర్ కూడా ఊరి నుంచి వచ్చేసరికి సైడ్ చేయడం. బాయ్ 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 బాయ్. నందుని అడిగానని చెప్పు, ఈశ్వరిని అడిగానని చెప్పు. పండక్కి రెడీగా ఉండమని. బాయ్ బాయ్. ఫోన్ చేస్తా ఏమన్నా కావాలంటే. బాయ్.
మా తోటికోడలు గవర్నమెంట్ టీచర్ అండి. తనకి లీవ్ లేదట. అందువల్ల మా మరిది గారు, తోటికోడలు ఇద్దరు బయలుదేరి కాకినాడ బయలుదేరిపోయారండి. ఇక ఈవినింగ్‌కి మా ఆడపడుచులు, నేను, సంధ్య, రమ్య అందరం కూడా ఒకే రకమైన చీరలు కట్టుకున్నాము. ఈ ఈవినింగ్ అంతా ఎలా స్పెండ్ చేశాము అనేదంతా కూడాని మామ్ అండ్ మీ టాక్స్‌లో సంధ్య అప్లోడ్ చేస్తుంది. వినాయక స్వామిని బయట గోడలో పెట్టడం కోసం అని చెప్పి ఆ ప్రతిమ తీసుకున్నాను కదండీ! ఆ వినాయక స్వామి విగ్రహాన్ని ఇక మేమందరం కలిపి తీసుకుని వెళ్ళి బయట ప్రతిష్ఠిస్తున్నామండి. ఇప్పుడు ఓకే. గణేష్ మహారాజ్కి బాగుంది. పట్టుకోలేదు మొన్న. నీకు కూడా బరువే. జై గణేష్ మహారాజ్ కి జై. అయ్యమా హాయ్మా. కొంచెం హెల్ప్ ఒకసారి కావాలి. గణేష్ మహారాజ్ కి జై. లోన్ నుంచే, బయట నుంచి మార్గం లేదు. జాగ్రత్తగా గట్టుంది. ఐసా జై జై. జై. నా ఫోన్ బాగా వచ్చింది. అక్కడ పడుతుందా మామయ్య? ఇల్లు కాలొస్తుంది కదా, కట్టెలన్నీ ఎగిరిపోతున్నాయని చూపించాడు. సాకత్సం వచ్చాడు. చేశారు మామయ్య, వీడియో కాల్ చేసి చూపించారు. ఆర్తిస్తున్నారా బుజ్జి? బుజ్జి ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుందిరా ఒకసారి. గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. కానీ కొంచెం గట్టు అర్థం మా ఇంట్లో ఉంటుంది సార్ అక్కడ అలా ఏం చేసేసి ఇలాగే అమ్మా. నువ్వు వెళ్ళరమ్మా, నువ్వు వెళ్ళి తల్లి. గణనాయకాయ గణదైవతాయ. మాంగడితో మాట్లాడుతుంది. సాయంత్రానికి వినాయక స్వామి కిటికీలో కూర్చున్నాడండి. అంటే ఈ మెష్ ఇదంతా పెట్టించిన తర్వాతే వినాయకుడిని పెట్టాలి అని ఇది వేయించేసామన్నమాట అండి. ఇప్పుడు ప్రొటెక్షన్ ఉన్నది కదా, లేకపోతే విండో అట్లా ఉంటే కొంచెం ఓపెన్గా ఉంటుంది కదా, అందుకోసం అనమాట అండి. అఫ్కోర్స్ వినాయక స్వామి చాలా బలమైన విగ్రహం అనుకోండి, సిమెంట్తో చేసిందే. చక్కగా కూర్చున్నాడండి కిటికీలో, చాలా బాగున్నాడు. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తోందండి. వినాయక స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత పర్ణశాల మరింత అందంగా కనపడిందండి. ఇక ఈ రాత్రికైతే అందరం ఇక్కడే ఉంటున్నామండి. రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.